దియాత్లో పాస్. ఇది ఒక మంచు పర్వతం. ఈ పర్వతం దగ్గరికి చేరుకున్న వారు చాలా తక్కువ మంది. అయితే 1959 ఫిబ్రవరిలో ఈ పర్వతాన్ని ఎక్కేందుకు 9 మంది బయలుదేరారు. అయితే వాళ్ళు తిరిగి శవాలే వచ్చారు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1959 ఫిబ్రవరిలో బయలుదేరిన ఈ 9 మంది ఎన్నో కష్టాలు పడి ఆ మంచు పర్వతాన్ని చేరుకున్నారు. అయితే అక్కడ వాతావరణం బ్రతికేందుకు ఏమాత్రం వీలుగా లేదు. ఆక్సిజన్ సరిగ్గా అందక రక్తం గడ్డకట్టుకుపోతుంది. అక్కడ పరిస్థితిని తెలుసుకుందామని ఆ రోజు రాత్రి వారు అక్కడే ఫైర్ క్యాంప్ను వేసి పడుకున్నారు. అయితే ఆ రోజు ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. కేవలం అంచనాలు మాత్రమే వేయగలుగుతున్నారు. అయితే కొంతకాలానికి అంటే ఫిబ్రవరి 26న పరిశోధకులు ఈ 9 మంది కోసం అక్కడికి వెళ్లారు. అక్కడ వారు వేసిన టెంట్లు అలానే ఉన్నాయి. అందులో వారెవ్వరూ లేరు. ఒక దిశగా వారి తలక షూ మార్క్స్ కనిపించాయి. అలాగే ఆ 9 మందిలో కొందరికి షూస్ కూడా లేవు. ఆ షూ మార్క్స్ ని గమనిస్తూ వెళ్ళాక అక్కడ ఒక చిన్న అడవి కనిపించింది. ఆ అడవికి దగ్గరలో ఈ 9 మందిలో 2 అక్కడ చనిపోయి ఉన్నారు. వీరిద్దరికి బట్టలు లేవు, షూస్ కూడా వేసుకోలేదు. హైపోథెర్మియా అంటే శరీర ఉష్ణోగ్రత తగ్గడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. హైపోథెర్మియా అనే సమస్య వచ్చిందేమో అని పరిశోధకులు సందేహించారు. వీళ్ళిద్దరికీ పోస్ట్ మార్టం నిర్వహించగా హైపోథెర్మియా అనే బాధతో చనిపోలేదు అని తెలిసింది. అలాగే కొన్ని నెలల పాటుగా వెతగ్గా మిగతా 7 మృతదేహాలు దొరికాయి. వారిలో 4 చిన్న కాలువలో దొరికారు. అయితే వీళ్ళందరికీ పోస్ట్ మార్టం నిర్వహించగా మొత్తం ఈ 9 మంది హైపోథెర్మియా అనే సమస్యతో చనిపోలేదు అని తేలింది. ఈ 9 మందిలో ఒక బాడీని పరిశీలిస్తున్నప్పుడు ఎవరో అతన్ని అత్యంత బలంగా కొట్టి చంపారని తేలింది. అలాగే ఒక బాడీకి అయితే కళ్ళు లేవు. కొంతమంది బట్టలపై రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ దొరికాయి. అయితే వీరంతా ఎలా చనిపోయారు, వీళ్ళని ఎవరైనా చంపారా అని ఇలాంటి మరెన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేవలం ఒక్క రాత్రిలో వీరంతా ఎలా చనిపోయారు? ఈ ఒక్క ప్రశ్న వల్ల చాలా ఊహాగానాలు పుట్టాయి. వీరు మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకుని ఉంటారని, దానివల్ల వీరు చనిపోయారని కొందరు అంటున్నారు. ఇంకొందరు ఏలియన్స్ దాడి చేసి చంపారని, మనిషి కన్నా పెద్ద ఆకారంలో ఉన్న యతి అనే జంతువు వీళ్లపై దాడి చేసిందని, ఇలాంటి మరెన్నో ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఇన్ఫ్రా సౌండ్స్ వల్ల చనిపోయారు అని చెప్తున్నారు. టోపోగ్రఫీ అంటే ఎర్త్ సర్ఫేసెస్ లో చేంజెస్ వచ్చినప్పుడు గాలితో కలిస్తే మనం వినలేని శబ్దం పుడుతుందట. వికారం, ఆందోళన, చెమటలు పట్టడం, భయం కలగడం, గుండె ఫాస్ట్ గా కొట్టుకోవడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సంఘటన ఏదో జరుగుండొచ్చని చెప్తున్నారు. కానీ ఖచ్చితమైన ఆన్సర్ ని ఎవరూ చెప్పలేకపోయారు. ఈ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని డెవిల్స్ పాస్ అనే ఒక హాలీవుడ్ మూవీని కూడా తీశారు. అయితే ఈ సినిమాలో ఖచ్చితంగా అక్కడ ఏం జరిగిందో చెప్పలేకపోయారు. కానీ లాస్ట్ లో ఏవో ఒక వింత జీవులు వచ్చి వాళ్ళని దాడి చేసినట్లు చూపించారు. అయితే 2019లో రష్యా ప్రభుత్వం ఈ కేసు గురించి దర్యాప్తు చేసింది. 2020 జూన్లో ఆ దర్యాప్తు బృందం మంచు తుఫాన్ వల్లే వీరందరూ చనిపోయారని తేల్చి చెప్పింది. కానీ అక్కడ అసలు ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు. ఇంకా ఈ ఇన్సిడెంట్ మీద పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.